జై శ్రీరామ్. ఇవాల్టి ఆధ్యాత్మిక విశేషాల్లో మనం అన్ని విషయాలు కూడా తెలుసుకుంటున్నాం. అలా అబ్దుల్ కలాం గారి గురించి కానీ, లేకపోతే స్వామి వివేకానంద స్థితులు కానీ, చాలా యువతకి, బాలులకి ఉపయోగపడే విషయాలు చెప్పుకుంటున్నాం. వీళ్ళు యువకులకి, బాలులకే కాదు, పెద్దవాళ్ళు కూడా కొన్ని కొన్ని చాలా అంటే యువకులు ఎలాగ చేస్తున్నారో అంతకన్నా ఎక్కువ పొరపాట్లు కూడా పెద్దవాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మనం అది అందరికీ వర్తిస్తుంది. మనం సెల్ఫ్‌గా మనం అనుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? ఎలా ఉన్నాం అని. అంటే ఎదుటివాడు మీ తప్పులు ఎదుటివాడు గ్రహించలేకపోవచ్చు. అంటే నీ మనసులో ఊహలు కానీ, నీ మనసులో చేసే తప్పులు కానీ ఎదుటివాడికి తెలియకపోవచ్చు. కానీ నీ అంతరాత్మ ఉంది కదా! ఆ అంతరాత్మ మనం తెలుసుకోవాలి. మనం చిన్న, పెద్ద లేదా మీడియం, ఓల్డ్ అని కాదు. ఆ భావన అయ్యో! నాకు ఈ భావన వచ్చింది. అంటే దాని గురించి ఒక ప్రవచనకారుడు చెప్తారనమాట. ఆ రోజు నీకేదో మనసులో భావం కలిగింది. ఇప్పుడు ఎదుటివాడికి చెప్తున్నప్పుడు నీ మీద నీకు ఎటువంటి అభిప్రాయం లేదు, నీ మీద నాకు కోపం వచ్చింది, లేకపోతే నేను ఇలా ఇవి అనే విషయం చెప్పేసినప్పుడు వాడు మనకి తిట్టడమో లేకపోతే ఇష్టమైతే అది మంచిదైతే సపోర్ట్గా మాట్లాడమో లేదా అయిష్టమైతే తిట్టడం జరుగుతుంది. ఆ పరిష్కారం అయిపోతుంది. ఆ పాపం వాడు పంచుకున్నాడు, వీడు పంచుకుంటాడు. కానీ మానసికంగా చేసుకున్న దానికి ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర వచ్చి మాట్లాడు, నీ మీద నాకు ఇటువంటి అభిప్రాయం ఉందని చెప్పాను కదా, తనకి నచ్చలేదు. వాడికి నచ్చపోయేసరికి వాడితో నీ గొడవ పెట్టిన వాడు ఏదో మాట్లాడతాడు, ఇటువంటి తిట్లు తిడతాడు నేను చెప్పిన భావానికి. ఆటోమేటిక్గా వాడికి ఈ పాపంలో వాడికి కూడా పాలు వెళ్ళిపోయింది. కానీ ఇలా కాకుండా నా మనసులో ఊహించుకున్న భావాన్ని మనం ఎదుటి వాళ్ళు చెప్పలేం కదా. అటువంటి భావం వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా మనం అది ఎవరికి చెప్పాలి అంటే ఇది మాత్రం చాలా పెద్ద ప్రశ్న. ఈ ఈ 100 మందిలో ఏ ఒక్కడో స్వామి వివేకానంద లాంటి ఉండొచ్చు, కానీ 99 మందికి తప్పనిసరిగా చిన్న పిల్లవాడి మొదలుగా మిడిల్ హై ఏజ్ వరకు చూసుకుంటే తప్పుడు ఆలోచన, తప్పుడు భావన ప్రతి మనిషిలోనూ ఉంటుంది. కానీ వాడు ఏం చేసుకోవాలి? ఇప్పుడు ఎవరితోనే చెప్తే, ఇప్పుడు ఉదాహరణ తన మనసులో తన భార్య చెప్పినా, తన పుత్రులకు చెప్పినా, తన తల్లిదండ్రులకు చెప్పినా కూడా తప్పు. ఇది నువ్వు ఎలా ఆలోచించినప్పుడు దండిస్తారు, చెప్తారు. కానీ దానివల్ల వాడికి నేను ఇలా చెప్పంటే వాళ్ళతో నేను చెడు అయిపోతాను కదా, వాళ్ళ మధ్యన చెడు అయిపోతున్న భావన వాడికి ఉండొచ్చు. కాబట్టి ఇది ఏం చేయాలంటే భగవంతుడి దగ్గర కూర్చుని శరణాగతి పెట్టి అతని పాదాలు పట్టుకుని, నాయన నాకు ఇలాంటి ఆలోచన వస్తుంది, నన్ను కాపాడుకో, నాకు అటువంటి రాకుండా నేను ఇలాంటి పొరపాటు మాట తిట్టాను, వాళ్ళని ఇలా తిట్టుకున్నాను మనసులో, కాబట్టి దాని యొక్క పాప పరిహారం అయ్యేలా చూడు. నేను ఇలా వారి దగ్గర ఇలా ఆ డబ్బులు మనకు వచ్చేస్తామో ఇలా ఆశపడ్డాను, ఇటువంటి ఆశలు నాకు కలగకుండా చూసుకుని మనం వాళ్ళు చెప్పుకోవాలి. భగవంతుడు చెప్పుకోవడానికి మనం ఏంటంటే నువ్వు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా భగవంతుడికి తెలుస్తుంది. కాబట్టి భగవంతుడి దగ్గర చెప్పేసుకుంటే మన పొరపాట్లు మనకు ఉండవు. తప్పనిసరిగా ఆయన మనకి ఏంటంటే మనలాంటి మానవుడు కాదు ఆయన. ఆయన ఎంతో దయామయుడు అటువంటి. కాబట్టి కంపల్సరీ మనం అయితే ప్రతిసారి చేసేసి క్షమార్పణ చెప్పుకోవడం కాదు. ఎందుకంటే అది రాకుండా చూడాలని దండం పెట్టుకోవాలి. ఎందుకంటే మనిషికి ఆలోచనలో 100కి 10% మంచి వస్తే 90% చెడు ఆలోచనలు వస్తాయి. ఈ చెడు ఆలోచనలు వచ్చినా కూడా కలిగం కాబట్టి దాన్ని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ, పరిస్థితి మాత్రం తప్పనిసరిగా ఆ భగవంతుడే మనకు చూపించగలుగుతాడు. అది గుర్తుపెట్టుకోండి. జై శ్రీరామ్.